దీంతో రహదారులు నదులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది వరద నీటిని తొలగించేందుకు శ్రమిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. హైదరాబాద్ లో పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, చార్మినార్లో, ఎల్బీ నగర్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో రహదారులు నదులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది వరద నీటిని తొలగించేందుకు శ్రమిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. హైదరాబాద్ లో పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, చార్మినార్లోను, ఎల్బీ నగర్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో రహదారులు నదులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది వరద నీటిని తొలగించేందుకు శ్రమిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, పడుతున్న వర్షాల ప్రభావం ఎలా ఉంది? జ్యోతి, ఇప్పటికే వాతావరణ శాఖ నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయనే నేపథ్యంలో జిల్లాలతో పాటు
ఇటు హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ప్రాంతంలో ఎల్బీ నగర్, చార్మినార్, రాజేంద్ర నగర్, అత్తాపూర్, మెహదీపట్నం, అదేవిధంగా పంజాగుట్ట, బేగంపేట ఇవన్నీ అంటే ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుండడం కురిసిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా రహదారులన్నీ కూడా జలమయమయం కావడంతో కూడా ట్రాఫిక్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. ఒక్కసారిగా అంటే ఈ నీరంతా కూడా రోడ్లపై చేరుకుని ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అవ్వడం జరిగింది. గంటల కొద్దీ వాహనదారులు రోడ్లపైనే ఉండడం జరుగుతా ఉంది. ఈ యొక్క ప్రాంతాల్లో అంటే ఈ యొక్క వర్షం ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో చాలా వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇలానే కూడా రేపు కూడా వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే లోతట్టు ప్రాంత ప్రజలకు కూడా అలర్ట్ చేయడం జరిగింది. అవసరమైతే తప్ప బయటికి రాకూడదని కూడా వాళ్ళకు ఆదేశాలు ప్రజలకు చెప్పడం జరిగింది, సూచనలు. అదేవిధంగా దానికి అనుగుణంగానే అధికారులకు సంబంధించి కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది మొత్తానికి వర్షాలు మాత్రం ఇవాళ ఇంకా కంటిన్యూగా పడే అవకాశం ఉంది. రాత్రికి భారీ వర్షాలు కురిస్తే ఇంకా చాలా ఇబ్బందులు ఉంటాయి. దానికి ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఏదైతే హైదరాబాద్ ఈ రహదారులు అంటే ఈ వర్షం కురిసిన ఏరియా మొత్తం కూడా గంటల కొద్ది ట్రాఫిక్ లేట్ గా మూవ్ అవుతా ఉంది. వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్యోతి, మీ లోతట్టు ప్రాంతాల ప్రజల సిచ్యువేషన్ ఈ వర్షం కనుక ఇలాగే పడితే పరిస్థితి ఎలా ఉంటుంది? జ్యోతి, ఎప్పటికీ కూడా అంటే గతంలో అంటే ఎవ్రీ ఇయర్ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలకు అలర్ట్ చేసి వాటికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. వారి యొక్క అంటే ఎవరికైనా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఎమ్మటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా చేయాలని కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. ఇలాంటి పరిస్థితులలో అంటే ఈ యొక్క వర్షం కనుక ఇలానే కంటిన్యూ పడితే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. మినిమం అంటే నిత్యావసర సరుకులు కూడా మొత్తం వానకు తడిసిపోతాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేసి జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు సూచించడం జరిగింది. ఈ యొక్క అంటే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువ పేదవారు ఎక్కువ ఉంటారు. ఆ ప్రాంతాల ప్రజల్లో ఎక్కువ కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని చాలా ఇబ్బందులు ఉంటాయి. హైదరాబాద్ లో వర్షాకాలం వచ్చిందంటే చాలా భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతారు. గతంలో కూడా మ్యాన్ హోల్స్ లో పడి చాలా మంది వాహనదారులు కావచ్చు, పాదచారకులు కావచ్చు, అంటే నడుస్తూ వెళ్తూ కూడా అందులో పడిపోయిన వారు చాలా మృతి చెందిన వారు ఉన్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పుడు ఎలాంటి ఘటనలు జరగకుండా కొన్ని అధికారులు ఏదైతే ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం దానికి సంబంధించి ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. అంటే ఎక్కడ కూడా ఎవరు మ్యాన్ హోల్ ఉంటాయి, వాహనాలు నడిపే వారికి కానీ అదేవిధంగా నడుచుకుంటా వెళ్లే వారికి కానీ కొన్ని సూచనలు చేశారు. అంటే జాగ్రత్తగా అవసరమైతే తప్ప వేరే బయటికి రాకూడదని కూడా ప్రజలకు వారు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఒక భారీ వర్షాలు ఇలానే కంటిన్యూ అవుతాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇది దాదాపు 2-3 రోజుల పాటు వర్షాలు ఇలానే ఉంటాయని కూడా చెప్పిన నేపథ్యంలో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు కోరుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.